సో నో వాట్ నేను ఏం చెప్తున్నానంటే కాంట్రాక్ట్ లా ఈస్ వెరీ ఫండమెంటల్ టు ది సివిల్ ప్రొసీజర్. సో it only deals with the it is a substantive law. It is not dealing any procedure. Okay, it gives only rights and liabilities of the parties, and today we are seeing that the general principles of contract, in a way it is a contract 1 మనం సెమిస్టర్ లో చదివినట్టుగా. బట్ కాంట్రాక్ట్ 1 కాంట్రాక్ట్ 2 అని మీకు లేదు. జనరల్ ప్రిన్సిపల్స్ మనం చదువుతున్నాము. అందులో డెఫినేషన్స్ పార్ట్ చూస్తున్నాం మనం. డెఫినేషన్స్ ఏంటంటే సెక్షన్ 2A is offer a person who offer అంటే చూడకుండా చెప్పండి ఒకసారి. When a person, who is person Venkatesh, when a person signifies his willingness, signifies అంటే ఏం చేశాడు, తెలియజెప్తున్నాడు నా ప్రాపర్టీని కొనుక్కుంటావా అని. signifies his willingness for what purpose? to get a assent from whom? Y, who is an acceptor, అంతేనా? to get an assent from Y is called a offer. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. acceptance అంటే ఏంటి? a person to whom the offer is made, he signifies his willingness to or obtain from doing. Okay, is called accepted called acceptance. Promise, both becomes a promise when a proposal accepted. The moment Y accepted in my example is called promise. ఏం ప్రామిస్? నా ప్రపోజల్ కి ఆయన ప్రామిస్ చేశాడు, I want to purchase. Then binding nature అనేది వచ్చింది. ఓకేనా? కన్సిడరేషన్ 2D. కన్సిడరేషన్ can be past, present, future. Consideration based on some doctrine called something in return, quid pro quo. Quid is nothing. Quid pro అంటే ఏంటి? something in return or something for something. నేను నీకు ఇది చేస్తే నువ్వు నాకు అది చేయాలి. అథారిటీ గవర్నమెంట్ లో మినిస్టర్ గానో ఎమ్మెల్యే గానో ఒక ఆఫీసర్ గానో ఉంటే ఏం చేస్తాడు, నీకు ఒక ₹1 కోటి ల్యాండ్ 10 లక్షలకు ఇస్తాను, నువ్వు నీ యొక్క ఇండస్ట్రీ కోసం దేనికోసం అని. ఐఎమ్ గివింగ్ 1 crore ప్రాపర్టీ టు యూ ఫర్ 10 lakhs. మరి నీకు ఎంత బెనిఫిట్ అయింది? 90 lakhs. మరి నాకు ఎంత ఇస్తావు అందులో? గెటింగ్ మై పాయింట్. నాకు ఎంత ఇస్తావు అందులో? సార్ మీకు 50% తీసుకోండి సార్, 50 lakhs. నేను అతనికి చేసిన పనికి అతనికి బెనిఫిట్ ఏంటి? ₹1 కోటి 10 లక్షలకు వచ్చింది. నాకు బెనిఫిట్ ఏంటి? 50 లక్షలు వచ్చింది. మరి వాడు వైట్ మనీ ఇస్తారా? ఎక్కడో బ్లాక్ మనీ ఇస్తాడు. దాన్ని నానా తంటాలు పడాలి దాన్ని వైట్ గా మార్చుకోవడం. అందుకే మానిస్టర్స్ లో దాచుకుంటారు అందరూ డబ్బులంతా. ఓకేనా? ఎనివే, సో సంథింగ్ ఇస్ ఫర్ సంథింగ్. కన్సిడరేషన్ జనరల్ గా కన్సిడరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ, బట్ దే నీడ్ నాట్ బీ మానిటరీ. సమ్ టైమ్స్ కన్సిడరేషన్ అనేది సాటిస్ఫాక్షన్ గా కూడా ఉండొచ్చు. అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటారు. అకార్డ్, సాటిస్ఫాక్షన్. జనరల్ గా ఒక గిఫ్ట్ ఆర్ పాస్ట్, ఒక గిఫ్ట్ లో ఏముంటుందండి? జనరల్ గా నేను నా ప్రాపర్టీ, నా తదనంతరం లేదంటే నేను బతుకుండగా నేను కష్టపడి సంపాదించిన ₹1 కోటి ప్రాపర్టీ నా యొక్క డాటర్ కో లేకపోతే నా బ్రదర్ కో గిఫ్ట్ ఇస్తున్నాను అనుకోండి. ఆ సమ్ అదర్ వెంకటేశ్వరం తిరుపతి దేవస్థానానికి గిఫ్ట్ ఇస్తున్నాను అనుకోండి. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇస్తే నాకేమొస్తుంది? టీటీడీకి ₹1 కోటి ప్రాపర్టీ వస్తుంది నేను ఇవ్వడం ద్వారా. బట్ నాకేమొస్తుంది? నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. సమ్ టైమ్స్ కన్సిడరేషన్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకార్డ్ ఆర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. విల్ సీ. ఓకేనా? బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో కన్సిడరేషన్ అనేది మానిటరీ టర్మ్స్ లో ఉంటుంది. కన్సిడరేషన్ నీడ్ నాట్ బి ఇన్ మానిటరీ టర్మ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 1 lakh అంటున్నాను కదా, 1 lakh కదా నా ప్రాపర్టీ, అమ్మేది నేను. కన్సిడరేషన్ మన ఎగ్జాంపుల్ గుర్తుండాలి మీకు, సబ్జెక్ట్ అంతా అర్థం అవ్వాలంటే. వెంకటేష్ వాంట్ టు సెల్ హిస్ ప్రాపర్టీ టు వై, ఆఫరీ, కన్సిడరేషన్ టర్మ్ కాల్డ్ 1 lakh, ఈ గివ్ అసెంట్. ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 lakh ఇస్ ద కన్సిడరేషన్, ఇజంట్ ఇట్? ఈ 1 lakh కన్సిడరేషన్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రాపర్టీ వాల్యూ 100 crores ఉంది అనుకోండి. నా యొక్క హౌస్ ప్రాపర్టీ, నా ప్రాపర్టీ వాల్యూ ₹10 ఇవ్వచ్చా? సార్ మీరు ఏమడిగారు? సార్ సంథింగ్ ఇన్ రిటర్న్ సంథింగ్ ఇన్ రిటర్న్ అన్నారు కదా సార్, వాడికి ₹10 వస్తుంది సార్, నా దగ్గర నుంచి 100 కోట్లు ఆస్తిపోతుంది సార్, ఒప్పుకుంటారా? అది నెక్స్ట్ కి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ అథారిటీస్, స్టాంపింగ్ అథారిటీస్, గవర్నమెంట్ కి ట్యాక్స్ తగ్గించడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ సేమ్. బట్ ₹10 సంథింగ్ ఇన్ రిటర్న్ కదా. బట్ కన్సిడరేషన్ నీడ్ నాట్ బి ఆల్వేస్ ఇన్ యాడిక్వేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. బట్ అలాగని చెప్పి ఇంత డిస్ప్రపోర్షనేట్ ఉండొచ్చా? 100 కోట్ల ప్రాపర్టీ, నాకు డబ్బులు అర్జెంట్ అనుకోండి, ఏం చేస్తాను? 90 కోట్లకి అమ్మేస్తాను. దట్స్ ఓకే, దట్ డిఫరెన్షియేషన్ ఓకే. బట్ 100 కోట్ల ₹10 ఏంటి? గెటింగ్ మై పాయింట్. నీడ్ నాట్ బి ఆల్వేస్ ఇన్ మానిటరీ టర్మ్స్ అన్నాను తప్పే, అంతేగాని ఇంత డిఫరెన్షియేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో మానిటరీ టర్మ్స్ లో ఉంటే సరిపోతుంది, అంత అడిక్వేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. అడిక్వేట్ అంటే 100 కోట్లు ఉండాల్సిన అవసరం లేదు, ప్లస్ ఆర్ మైనస్ ఉండొచ్చు. బట్ మరీ తగ్గితే మాత్రం దాని చూద్దాం ప్రాసెస్. ఓకేనా? కన్సిడరేషన్ నెక్స్ట్. ఓకేనా? దట్ కెన్ బి పాస్ట్ ఉండొచ్చు, present ఉండొచ్చు, ఫ్యూచర్ ఉండొచ్చు. సంథింగ్ రిటర్న్, అగ్రిమెంట్, ఎవ్రీ ప్రామిస్, సెట్ ఆఫ్ ప్రామిస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ టు ఈచ్ అదర్. ఇన్ షార్ట్, అగ్రిమెంట్ ఈజ్ ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. మన ఎగ్జాంపుల్. ఓకేనా? వైడ్ అగ్రిమెంట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్. ద మూమెంట్ ద కాంట్రాక్ట్ ఈస్ బికమ్స్ వైడ్ అగ్రిమెంట్ అంటే, can anyone tell what is the difference between wide agreement and wide contract?
అర్థమైందా? వైడ్ అగ్రిమెంట్ కి వైడ్ కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవ్వక ముందే వైడ్ అగ్రిమెంట్ అనేది వైడ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎన్ఫోర్సబిలిటీ. బట్ వైడ్ కాంట్రాక్ట్ లో అగ్రిమెంట్ మే బి వ్యాలిడ్, సబ్సిక్వెంట్లీ అపాన్ సమ్ ఫ్యూచర్ ఈవెంట్స్ ఇట్ బికమ్స్ అ వైడ్. ఓకే, వైడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్ వైడ్ కాంట్రాక్ట్ చూడండి, కాంట్రాక్ట్ సీజ్ టు బి ఎన్ఫోర్సబుల్ లా, వైడ్ అగ్రిమెంట్ అండ్ అగ్రిమెంట్ నాట్ ఎన్ఫోర్స్డ్ బై లా ఎట్ ఆల్. ఓకేనా? చాలా జాగ్రత్త చూడండి. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాట్ ఆర్ ది ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్? అసలు దీనికన్నా ముందు చూడండి, ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ ఆల్ ది అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్ ఇఫ్ దే ఆర్ మేడ్ ఏంటి? ఫ్రీ కన్సిడరేషన్, ఫ్రీ కన్సెంట్ ఆఫ్ ద పార్టీస్, కాంపిటెంట్. ఏంటి కాంపిటెంట్ అంటే? ఏజ్ మెజారిటీ అంటే పార్టీ షుడ్ బి మేజర్స్. అంటే ఏంటి? 18 years. 18 years నిండాలా? 18 years వస్తే సరిపోతాయా? అటైన్స్ ఏజ్ ఆఫ్ మెజారిటీ, అటైన్స్ 18 years అంటాడు. దాని అర్థం ఏంటి? 18 సంవత్సరాలు ఈ రోజు వస్తే సరిపోతుందా? అటైన్స్ అంటే అర్థం ఏంటంటే మోర్ దెన్ 18 years. ఓకేనా? ఫర్ లాఫుల్ కన్సిడరేషన్ షుడ్ బి లాఫుల్. లాఫుల్ ఆబ్జెక్ట్, ఇఫ్ కన్సిడరేషన్ లాఫుల్ ఆబ్జెక్ట్ ఇస్ అన్లాఫుల్ అయితే సెక్షన్ 23 నుంచి చదువుతాం. ఓకేనా? ఫోర్స్ చూద్దాం అన్లాఫుల్ గా ఏం జరుగుతాయని. నాట్ హియర్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్ టు బి వైడ్ గా డిక్లేర్ చేయలేదు అనుకోండి, పలానా కాంట్రాక్ట్స్ పలానా పర్సన్స్ వైడ్ గా డిక్లేర్ చేయకపోతే అలాంటివి కూడా వ్యాలిడ్ అవుతాయి. సెక్షన్ 10. ఓకేనా? ఇది చూసాం. ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్, ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఈక్వల్ టు ప్రామిస్, ప్రామిస్ ప్లస్ కన్సిడరేషన్ అగ్రిమెంట్, అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ. ఏంటి ఎన్ఫోర్సబిలిటీ సార్? ఏం ఎన్ఫోర్సబిలిటీ సార్? కానీ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి డిన్నర్ ఆఫర్ చేశారా లేదా? డిన్నర్ ఆఫర్ చేసిన దాంట్లో ఆఫర్ ఉందా లేదా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ నేను ఏం చేస్తున్నానంటే, చాలా జాగ్రత్త వినాలి. మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, బాగా చదవాలి, బాగా చేయాలని చెప్పి మోటివేషన్ కోసం నేను ఏం చేశానంటే, కమింగ్ సాటర్డే నాడు 8 o'clock కి డిన్నర్ ఆఫర్ చేశాను మీకు. సార్ మేము వస్తాం సార్, డిన్నర్ కదా, ఫ్రీ కదా సార్, మాకు హ్యాపీ ఫుడ్ మాత్రం బాగా పెట్టండి సార్ అన్నారు. కొంతమంది వచ్చారు, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అందరూ వచ్చారు, రైట్ సైడ్ రాలే. కెన్ ఐ ఫైల్ a case against you not performing your obligation? యాక్సెప్ట్ చేశారు కదా, ప్రామిస్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ అయిపోయింది కదా, కానీ ఎన్ఫోర్స్బుల్ చేయగలనా? ఎందుకు? ఇట్ ఈస్ అ కాంట్రాక్ట్ ఇన్ సోషల్ ఇన్ నేచర్. అంటే ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి, అగ్రిమెంటే ఎన్ఫోర్సబిలిటీ ఉండాలి. ఎన్ఫోర్సబిలిటీ లేకపోతే మాత్రం దట్ బికమ్స్ నాట్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ఆఫర్ అండ్ ప్రాపర్ యాక్సెప్టెన్స్ చూసాం ఆల్రెడీ. లాఫుల్ కన్సిడరేషన్, కెపాసిటీ, ఫ్రీ కన్సెంట్, లాఫుల్ ఆబ్జెక్ట్. లాఫుల్ ఆబ్జెక్ట్ ఏంటి? ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎన్ అగ్రిమెంట్ షుడ్ బి లాఫుల్ అండ్ లీగల్. ద ఆబ్జెక్ట్ అంటే ఏంటి? నేను ఆబ్జెక్ట్ అంటే ఏంటి? పర్పస్, అంతేనా? పర్పస్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ అ కాంట్రాక్ట్. The two persons cannot enter into contract to criminal act. అంతేనా? ఎంటర్ అవచ్చా? మర్డర్ చేస్తామని చెప్పి. కన్సిడరేషన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆఫ్ అగ్రిమెంట్ ఇస్ అన్లాఫుల్ ఇఫ్ ఇట్ ఫిట్ ఫర్బిడెన్ బై లా. అంటే చట్టం వ్యతిరేకిస్తుంది. forbidden or prohibited such nature that permitted it would defeat the provisions of any other law. ఆ యొక్క కాంట్రాక్ట్ ని పర్మిట్ చేస్తే ఏదైనా చట్ట ప్రకారం వ్యాలిడ్ అవ్వదు. ఫ్రాడ్యులెంట్ implies injury to person or property to another person and court regards as immoral, opposite to public policy. Opposite to public policy అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను విన్నా. ఏది పబ్లిక్ పాలసీ ఏంటి? చట్ట ప్రకారం కాకుండా పబ్లిక్ పాలసీ ఏంటి? సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే, విల్ సీ ఎగ్జాంపుల్, విల్ సీ. ఓకే, పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఇది ఉండాలా లేదా? పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉండాలా? ఓకే సార్, I want to sell my property to you, but ఆ ప్రాపర్టీ ఏంటో తెలుసా? తాజ్ మహల్ అంట. పర్ఫార్మ్ చేయగలరా నేను? ఓకే, I want to give 100 rupees to you. I want to give 100 crores to you if you bring the stars from the sky. I am giving a proposal. నువ్వు యాక్సెప్ట్ చేసావు అనుకో, యాక్సెప్టెన్స్ 100 crores కన్సిడరేషన్. కానీ is there any concept of performance there? పర్ఫార్మ్ చేయగలనా? నువ్వు స్కై నుంచి స్టార్స్ తీసుకొని రాగలవా? సో నువ్వు ఏదైతే ఎంటర్ అవుతున్నావో కాంట్రాక్ట్ ఆర్ ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్ షుడ్ బి నా పర్ఫార్మెన్స్ చేయగలిగిన విధంగా ఉండాలి. ఓకేనా? ఇంపాసిబుల్ గా ఉండకూడదు. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి అమినబుల్ టు పెర్ఫార్మ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటు ద కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యే నాటికన్నా పర్ఫార్మ్ చేయగలిగినట్టుగా ఉండాలి. మనం సూపర్వైనింగ్ ఇంపాసిబిలిటీ చూసాం కదా. అట్ ద టైమ్ ఆఫ్ బతికుండగా ఎక్స్ అనేవాడు వై అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆ రోజుకి చేయొచ్చా, మ్యారేజ్ చేసుకోవచ్చు లేదు, వాళ్ళిద్దరు బతికే ఉన్నారు కాబట్టి. సిన్స్ షీ డైడ్ లేటర్ సబ్సిక్వెంట్లీ దెన్ ఇట్ బికమ్స్ ఇంపాసిబుల్. బట్ అట్ ద టైమ్ ఆఫ్ పర్ఫార్మింగ్, అట్ ద టైమ్ ఆఫ్ కాంట్రాక్ట్ రోజు అప్పుడు అది పాసిబిలిటీ ఉందా లేదా పర్ఫార్మ్ చేయడానికి? పాసిబిలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఆఫ్ సెటన్ అండ్ ఏంటిది?
సెటన్ అంట అండ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ మేడ్ సెటన్ అంట. చూడు, ఏ అగ్రీ టు పే 5 lakhs టు బీ ఫర్ అల్ట్రా మోడర్న్ డెకరేషన్ ఆఫ్ హిస్ డ్రాయింగ్ రూమ్. The agreement is wide because the meaning of the term ultra modern is not certain. ఏంటి అల్ట్రా మోడర్న్? దానికన్నా ముందు ఎగ్జాంపుల్, ఈజీ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ క్లియర్ గా ఉండాలండి. నేనేం చెప్పాను, నేను నాకు ఆల్రెడీ మీకు చెప్పాను ఎక్స్ వై జెడ్ రెడ్ వైట్ బ్లాక్ కార్స్ ఉన్నాయని చెప్పాను. నా కార్స్ ఉన్నాయనా లేదా? కానీ నేను ఐ వాంట్ టు సెల్ మై కార్ అని చెప్పాను తప్పితే కాంట్రాక్ట్ లో ఏ కారో చెప్పలే. సెటర్నిటీ ఉందా? వీడు కూడా కొంటానన్నాడు కానీ ఏ కార్ కొంటానంటే దేర్ ఇస్ కన్సెన్సస్ మీటింగ్ ఆఫ్ మైండ్స్ లేదు, ఫ్రీ కన్సెంట్ లేదని చెప్పాను, గుర్తుంది? కన్సెన్సస్ యాడ్ చేయడం సెక్షన్ 13 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. సో అది అట్లా ఉండాలి అంటున్నాడు. సో నాట్ డిక్లేర్ టు బి వైడ్ గా డిక్లేర్ చేసి ఉండకూడదు ఆ యొక్క యాక్టివిటీ, నెసెసరీ ఫర్ లీగల్ ఫార్మాలిటీస్. ఆ కాంట్రాక్ట్ మేబీ ఓరల్ ఆర్ ఇన్ రైటింగ్, అర్థమైందా? ఆల్వేస్ రైటింగ్ లోనే ఉంటేనే ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది అనుకోకండి. రేపు పొద్దున మీకు విట్నెస్లు ఒక పెద్దల సమక్షంలో ఒక ట్రాన్సాక్షన్, ఒక ఆఫర్ ఇచ్చి, యాక్సెప్టెన్స్ ఇచ్చి, కన్సిడరేషన్ నుండి వాళ్ళు సాక్షులుగా వస్తే, మీరు కేసు వేస్తే మీ దగ్గరికి వాళ్ళు సాక్షులుగా వస్తే ఎవిడెన్స్ తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు అస్తమానికి ఆల్వేస్ రైటింగ్ లో ఉండాలని చెప్పకూడదు, మీరు అడగకూడదు. ఓకేనా? గెటింగ్ హెడేక్. సారీ. So what I mean to say is, చూడండి, ఏ ప్రామిస్ టు పే ఏ టైం బార్ డెఫ్ట్ మస్ట్ బి ఇన్ రైటింగ్ అని చెప్తాను. చూడండి, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి క్లారిటీగా, చాలా జాగ్రత్త వినాలండి ఇది. నాకు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు మీరు ఇంత చదివారు కదా, సీక్వెన్స్ చెప్పండి ఒకసారి. ఆఫరు, తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత ఈ రెండు కలిపితే ప్రామిస్. చాలా జాగ్రత్తగా వినాలండి. ఆఫర్ తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత కన్సిడరేషన్, ఇవన్నీ కలిపితే అగ్రిమెంట్ కదా. దీని తర్వాత ఎన్ఫోర్సబిలిటీ కదా, అంటే తర్వాత ఏంటి? కాంట్రాక్ట్ కదా. ఇప్పుడు ఏది పెద్దది, ఏది చిన్నది? అంటే ముందు ఏదవుతుంది? ముందు అగ్రిమెంట్ అవుతుంది. సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్, బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నీడ్ నాట్ బి అగ్రిమెంట్స్. అంటే ప్రతి అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది, అంతేకాని ప్రతి కాంట్రాక్ట్ కి ఎన్ఫోర్సబిలిటీ అయితే అగ్రిమెంట్ అవుతుంది. అంతేనా? ప్రతి అగ్రిమెంట్ కి ఎన్ఫోర్సబిలిటీ యాడ్ అయితేనే కాంట్రాక్ట్ అవుతుంది, లేదంటే అగ్రిమెంట్ గా మిగిలిపోతుంది. అంతేనా? సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ కాంట్రాక్ట్స్, బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నీడ్ నాట్ బి అన్ అగ్రిమెంట్స్. అంతేనా? నీడ్ నాట్ బి అన్ అగ్రిమెంట్స్, జరగాల్సిన అవసరం లేదు, అగ్రిమెంట్ గా మిగిలిపోవచ్చు. గెటింగ్ మై పాయింట్? అదే చెప్తుంది అక్కడ పాయింట్. ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్, బట్ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నీడ్ నాట్ బి కాంట్రాక్ట్స్. ఓకే? చూడండి, ఎసెన్స్ ఆఫ్ వాల్యూ నాట్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ ఎలా.